ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. అక్టోబర్ 11, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. శ్రమదినమందు నీవు కృంగిని ఎడల నీవు చేతకాని వాడవగుదువు. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 10వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, శ్రమదినమందు మనము కృంగిపోయినప్పుడు చేతకాని వారం అవుతామని వాక్యం సెలవిస్తుంది. నిజంగా శ్రమలు అనేవి మనకు వస్తాయి. శ్రమ కొరకే క్రైస్తవ్యమే శ్రమ అనేది మనము జీవగ్రంథంలో అనేక చోట్ల భక్తులు చెప్తుండగా విన్నాం. ఇప్పుడు ఏదో ఒక చిన్న శ్రమ వచ్చిందని మనం కృంగిపోయి కృషించుకుపోయి బాధపడి మనం ఉన్నప్పుడు మనం ఏమీ చేయలేని వారం అవుతాము. మనం నమ్ముకున్న దేవుడు, మన తండ్రి అయిన దేవుడు ఏదైనా చేయగల సమర్థుడు అయినప్పుడు, ఆయన పిల్లలమన్నప్పుడు, ఆయన స్వరూపాలమైనప్పుడు మనకు కూడా దేవుడు అటువంటి శక్తిని ఇస్తున్నారు అనేది మనం గమనించుకోవాలి. వచ్చిన ప్రతి శ్రమకైనా శోధనకైనా మనం వాటిని భరించేవారుగాను, జయించేవారుగాను, సహించేవారుగాను ఉండాలి. దేవుడు మన నుండి కోరుకునేది అదే. శ్రమను అనుభవించేవాడు కానీ, లేదంటే శోధనను సహించేవాడు కానీ ధన్యుడు అని అనేసి అంటున్నారు. అలాంటి వాళ్ళు మహాశోధనలోనూ దేవుడి చేత కాపాడబడతారు అనే వాక్యం మనకి గుర్తు రావాలి. అంతేకాకుండా శ్రమలు అనేవి మనకు ఒక శిక్షణ లాంటివి. మనము ముందుకు ఎదగడానికి, బలాన్ని పొందడానికి, దేవుని మీద ఆధారపడటానికి ఈ శ్రమలు అనేవి మనకు పాఠాలు లాంటివి. ఆ పాఠాలను నేర్చుకొని మరింత బలవంతులుగా ఉండటానికి, మరింత భక్తి సాధనలో ఎదగడానికి, మరింత విశ్వాసంలో మనము పట్టుదల కలిగి ఉండటానికి, అంత మాత్రమే కాదు వాటిని సహించి జయించటానికి, మనం కొత్త విషయాలు నేర్చుకోవటానికి, అవి మనకు పాఠాలని, ఆ పాఠాలలో మనం అభ్యసించుకొని ముందుకు ఎదిగి దేవుని మీద పూర్తిగా ఆనుకోవటానికి మనకి శ్రమలు అనేవి దేవుడు మన జీవితంలో అనుమతిస్తారని చెప్పేసి జ్ఞాపకం ఉంచుకొని, మరి శ్రమదినమందు కృంగిపోకుండా, కృషించుకుపోకుండా ధైర్యం కలిగి ఉండి దేవుని మీద ఆధారపడి నూతన బలాన్ని మనం పొందుకోవాలని, భక్తి జీవితంలో ఇంకా బహుబలంగా ఎదగాలని, దేవుని యొక్క కార్యసిద్ధి కలుగ చేయటానికి మనం అనుమతి మన జీవితంలో ఇవ్వాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశిస్తున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.